హిందూ బంధువులారా, జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ. మనము ధర్మంని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మన హిందువులను కాపాడుకోలేకపోతున్నాము. హిందూ ధర్మంని కాపాడే పనిలో ఉన్న మన హిందువులకి చాలా నష్టం జరుగుతుంది. ఉదాహరణకి గోమాతను కాపాడాలంటే రిస్క్తో కూడుకున్న డ్రైవింగ్ చేయాలి, లేదా పెద్ద పెద్ద ట్రక్కులకి ఎదురుగా వెళ్ళాలి. ప్రాణాలతో తిరిగి వస్తామో రామో తెలియదు. మన గుడి గోపురాలను కాపాడుకోవాలంటే ధర్నాలు రాస్తారోకోలు చేయాలి. అలా చేయడం ద్వారా అరెస్ట్ అయ్యే దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, మతమార్పిడులు ఇలా ఎన్నో హిందువులపైన ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాయి. వీటన్నిటినీ ఎదుర్కోవాలి అంటే మన హిందువులను కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యము. మనము ముందుగా మన హిందువులని కాపాడుకుందాం. రానున్న రోజుల్లో మన హిందువులని కాపాడుకుంటే మన హిందూ ధర్మం కూడా కాపాడబడుతుంది. మీరు హిందువులని కాపాడడానికి హిందూ సేవకులుగా చేయాల్సిన పని ఒక్కటే. గమనిక: ఏ రాజకీయవేత్తతో పని ఉండదు, ఏ సంపన్నుడితో పని ఉండదు, ఏ ఐటీ రంగంతో పని ఉండదు. హిందువులని కాపాడడానికి హిందూ సేవకులుగా మారండి. జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ. హిందూ బంధువులారా, జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ. మనము ధర్మంని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మన హిందువులను కాపాడుకోలేకపోతున్నాము. హిందూ ధర్మంని కాపాడే పనిలో ఉన్న మన హిందువులకి చాలా నష్టం జరుగుతుంది. ఉదాహరణకి గోమాతను కాపాడాలంటే రిస్క్తో కూడుకున్న డ్రైవింగ్ చేయాలి, లేదా పెద్ద పెద్ద ట్రక్కులకి ఎదురుగా వెళ్ళాలి. ప్రాణాలతో తిరిగి వస్తామో రామో తెలియదు. మన గుడి గోపురాలను కాపాడుకోవాలంటే ధర్నాలు రాస్తారోకోలు చేయాలి. అలా చేయడం ద్వారా అరెస్ట్ అయ్యే దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, మతమార్పిడులు ఇలా ఎన్నో హిందువులపైన ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాయి. వీటన్నిటినీ ఎదుర్కోవాలి అంటే మన హిందువులను కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యము. మనము ముందుగా మన హిందువులని కాపాడుకుందాం. రానున్న రోజుల్లో మన హిందువులని కాపాడుకుంటే మన హిందూ ధర్మం కూడా కాపాడబడుతుంది. మీరు హిందువులని కాపాడడానికి హిందూ సేవకులుగా చేయాల్సిన పని ఒక్కటే. గమనిక: ఏ రాజకీయవేత్తతో పని ఉండదు, ఏ సంపన్నుడితో పని ఉండదు, ఏ ఐటీ రంగంతో పని ఉండదు. హిందువులని కాపాడడానికి హిందూ సేవకులుగా మారండి. జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ. హిందూ బంధువులారా, జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ. మనము ధర్మంని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మన హిందువులను కాపాడుకోలేకపోతున్నాము. హిందూ ధర్మంని కాపాడే పనిలో ఉన్న మన హిందువులకి చాలా నష్టం జరుగుతుంది. ఉదాహరణకి గోమాతను కాపాడాలంటే రిస్క్తో కూడుకున్న డ్రైవింగ్ చేయాలి, లేదా పెద్ద పెద్ద ట్రక్కులకి ఎదురుగా వెళ్ళాలి. ప్రాణాలతో తిరిగి వస్తామో రామో తెలియదు. మన గుడి గోపురాలను కాపాడుకోవాలంటే ధర్నాలు రాస్తారోకోలు చేయాలి. అలా చేయడం ద్వారా అరెస్ట్ అయ్యే దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, మతమార్పిడులు ఇలా ఎన్నో హిందువులపైన ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాయి. వీటన్నిటినీ ఎదుర్కోవాలి అంటే మన హిందువులను కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యము. మనము ముందుగా మన హిందువులని కాపాడుకుందాం. రానున్న రోజుల్లో మన హిందువులని కాపాడుకుంటే మన హిందూ ధర్మం కూడా కాపాడబడుతుంది. మీరు హిందువులని కాపాడడానికి హిందూ సేవకులుగా చేయాల్సిన పని ఒక్కటే. గమనిక: ఏ రాజకీయవేత్తతో పని ఉండదు, ఏ సంపన్నుడితో పని ఉండదు, ఏ ఐటీ రంగంతో పని ఉండదు. హిందువులని కాపాడడానికి హిందూ సేవకులుగా మారండి. జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ.